ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పెను. దేవుడు ఈరోజు యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ వాక్యము మనందరికీ తెలిసిన వాక్యమే. అయితే ఇక్కడ చెప్తా ఉన్నారండి, వాక్యము విని అట్టి వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తే బండ మీద పునాది వేసిన వారి యొక్క జీవితం వలె మన యొక్క ఆత్మీయ జీవితం అనేది కట్టబడుతుంది. ఒకవేళ అట్లా కాకపోతే నేల మీద ఇల్లు కడితే అది ఖచ్చితంగా శ్రమలు రాగాలనే పడిపోతుందండి, వరద రాగాలనే పడిపోతుంది. అయితే మనం ఎట్లున్నామో మనల్ని మనం చెక్ చేసుకుంటూ బండ మీద పునాది వేసిన వారి వాళ్ళు జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమెన్.